మహాజన పార్టీ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 66వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకొనుటకు ఎంఆర్పీఎస్ నాయకులు మాదిగ నాయకులు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ప్రకాశం జిల్లా నరేంద్రబాబు మాదిగ, ప్రకాశం జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు నేలపాటి రాజు మాదిగ, కనిగిరి నియోజకవర్గ అధ్యక్షుడు కోటయ్య మాదిగ, ఎంఎస్పీ అధ్యక్షురాలు జయ, మాణిక్యం, శేఖర్ బాబు మాదిగ, రాజయ్య, రామయ్య మాదిగ, రోజెస్ మాదిగ, కె చిట్టిబాబు, కె రాజు, డేవిడ్ మాదిగ, పి ఎవానా, జూటి కె డానియల్ మాదిగ, ఈ కిరణ్ మాదిగ, బలభద్ర శ్రీను మాదిగ నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ఘనంగా మాదిగపల్లిలో జరపాలని చెప్పేసి మా ఆత్మీయ మాదిగ రక్త బంధువులందరికీ, ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు, నాయకులందరికీ మేము పిలుపునిస్తున్నాం. అదే రోజు కాకతీయంగా మందకృష్ణ మాదిగ గారి యొక్క 60వ జన్మదినం కూడా ఆ రోజే కావడం అది గొప్ప పండుగలో మరింత పండుగగా మేము భావిస్తున్నాం. కృష్ణమాది గారు సహజంగా ఎప్పుడు ఆయన పుట్టినరోజు వేడుకలు స్వయంగా జరుపుకోడు. మా కార్యకర్తల నాయకుల ఒత్తిడితో మేము ఆయన పుట్టినరోజును ఒక పండుగ వాతావరణంలో కూడా మేము జరుపుకుంటున్నాం. బహుశా ఈ దేశంలో, ఈ సమాజంలో ఎంతోమంది మహనీయులు పుట్టినొచ్చు, కానీ ఎంతోమంది మా జాతిలో మహనీయులు గొప్పవారు పుట్టినొచ్చు, కానీ మందకృష్ణమాది గారు మా జాతికి చేసినంత సేవ మరి ఏ నాయకుడు చేయనంత స్థాయిలో, ఒక రకంటే చీకట్లో దశాబ్దాలుగా శతాబ్దాలుగా మగ్గిన మా బతుకుల్లో ఓ ఉదయించే సూర్యుడిలాగా ఒక పున్నమనాటి చంద్రుడిలాగా మా జీవితాల్లో వెలుగు నింపిన మా మహనీయుడు, మా మాదిగల ఆత్మగౌరవ పోరాటేదుడు, మా మహాత్ముడు మందకృష్ణ గారి యొక్క జన్మదిన వేడుకలు కూడా ఘనంగా జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి కనిగిరి నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరికీ పేరు ఉద్యమం చేసుకుంటూ ఈరోజు మరో విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ఈరోజు కనిగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న మండల సంస్థ మండల ఇన్ఛార్జీలు, మండల సీనియర్ నాయకులతో ఈరోజు మేము నిర్మాణపరమైన సమీక్ష సమావేశం నిర్వహించుకున్నాం. ఈ సమీక్ష సమావేశంలో గ్రామ కమిటీ నిర్మాణం ఎంతవరకు, ఎన్ని గ్రామాలు జరిగాయి, ఎన్ని గ్రామాలు జరగలేదు, ఎన్ని జెండా దిమ్మల నిర్మాణం జరుగుతున్నాయి, ఇక ఎన్ని పెండింగ్ ఉన్నాయి, వాటిని రానున్న 4 రోజుల లోపల సంపూర్ణంగా పూర్తి చేసి మరి ఈ యొక్క ఉత్సవాలకు సిద్ధం కావాలని చెప్పేసి వాళ్ళకు సూచన చేయడం జరిగింది. ఆ యొక్క సూచనలు అనుసరించి నాయకత్వం కూడా ప్రత్యేకమైన చొరవతో ముందుకెళ్ళబోతున్న విషయం కూడా మీకు గుర్తు చేస్తూ ముగించు. జై భీమ్, జై కృష్ణ మాదిగ. దీన్ని మీరు